చూస్తున్నాం. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తుళ్లూరు దీక్ష శిబిరంలో అమరావతి ఐక్య కార్యాచరణ జెండాను రైతు జేఏసీ ఆవిష్కరించింది. జై అమరావతి అంటూ రైతుల నినాదాలతో దీక్ష శిబిరం మార్మోగిపోయింది. మాకొద్దు సైకో పాలన అంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం రోడ్డున పడేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల ఉద్యమంలో అమరులైన వీరులకు రైతులు నివాళులర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాజధాని ఉద్యమం ప్రారంభమై నేటికి 4 ఏళ్లు పూర్తవుతోంది. సో అమరావతి రైతులు ఏం చెప్తున్నారు? ప్రియాంక, రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై నేటికి సరిగ్గా 4 ఏళ్లు. ముఖ్యమంత్రి ఇదే రోజు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు ప్రకటన చేశారు. సౌత్ ఆఫ్రికా తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కూడా 3 రాజధానులు ఉంటే తప్పేంటి, మేము 3 రాజధానుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే నేటికి ఆ 3 రాజధానులు సాకారం కాలేదు. ప్రస్తుతం ఈ 3 రాజధానుల పిలుపుకు, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకు తర్వాత ఆయన ఏమి చేయకపోవడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడి రాజధాని దళిత రైతు పులిచెన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, 3 రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించి 4 ఏళ్ళు అయింది. అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. ఏం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఆయన పెట్టిన 3 రాజధానులు ప్రకటన చేసిన కాంచి కూడా అమరావతి రాజధాని కట్టమని మేము పోరాడుతూనే ఉన్నాం. రాజధాని కట్టమన్నందుకు మా పైన కేసులు పెట్టారు. భూములకి కవులు కట్టమన్నందుకు మా పైన కేసులు పెట్టారు. మా పైన ఎన్నో ఇబ్బందులు పెట్టి అయినా సరే మేము వెనకడుగు వేయకుండా కూడా రాజధాని కోసం పోరాడుతూనే ఉన్నాం. మేము ఒక వ్యవసాయం రైతు కూలీలు రైతు బిడ్డమని మేము ఎప్పుడు కూడా వ్యవసాయం చేసుకోవాలి. కేసులు మాకు తెలియదు, పోలీసులు మాకు తెలియదు, ఏమీ తెలియకున్నప్పుడు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి వెన్నడకు కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అసైన్ రైతులు 14 గజాలు ఇస్తానన్నాడు. ఇంత మటుకి నువ్వు అసైన్ రైతు కౌలు చెల్లించావు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ గారికి నువ్వు మాయ మాటలు చెప్పడం తప్ప ఏ రోజు కూడా నువ్వు 4 సంవత్సరాలు ఇంత మటుకి జరిగింది లేదు. మేము ప్రతి రోజు కూడా మేము నిద్రలేని రాత్రులు కలిపామండి. పోలీసుల వ్యవస్థ మొత్తం కూడా మా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. నా పైన 32 కేసులు పెట్టారు. నా పైనే నేను భూమి ఇచ్చిన పాపానికి రౌడీ షీట్ ఓపెన్ చేశారండి. ప్రతి వారం కూడా పోలీసులను ఫోన్ చేసి వారం కూడా నువ్వు స్టేషన్ కడప ఏం చేశాను? నేను నేరం చేశానా? నేను మర్డర్లు చేశానా? నేను మానబంధాలు చేశానా? రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి ఇచ్చినందుకు నా పైన రౌడీ షీట్ అండి. ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నా పైన దాడి చేపిస్తారా? నన్ను చంపబోతారా? దేనికి మేమేం చేసామని చంపబోతారు? ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తికి మాకు ఇచ్చిన గిఫ్ట్లు ఏంటంటే మా దళితులను చంపటం, మా దళితుల పైన కేసులు పెడతాం, రైతుల పైన కేసులు పెడతాం. భూమి ఇచ్చిన పాపానికి మేము ఈరోజు అగోరమంటే రోడ్ల అడుక్కుని రోడ్ల మీద కూడా భోజనం చేసిన రోజులు ఉన్నాయండి. స్నానాలు లేవు. మా కాళ్ళకు పుల్లు పడిపోయినా కూడా మేము వెనకడు ఆగకుండా కూడా మేము పోరాటం చేస్తాం. ఇక్కడ నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం మేము సిద్ధంగా ఉన్నాం. 2024 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుంటేనే మా రాష్ట్ర భవిష్యత్తులో మా భవిష్యత్తు బాగుండేది కూడా కోరుకున్నాం. జై అమరావతి. చూడొచ్చు, మొత్తం మీద రైతులు మరింత మంది ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఈ అమరావతి ఉద్యమం ప్రారంభమై 4 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి 3 రాజధాని ప్రకటన ఇచ్చి కూడా 4 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు? జై అమరావతి, బిల్డ్ అమరావతి. ఈ ప్రభుత్వానికి చెప్పి 4 సంవత్సరాల నుంచి చేముట్టినట్టు కూడా లేదండి. చెప్తానే ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి రోడ్ల మీదకి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఒకటే దుఃఖం అండి, ఒకటే బాధ. రైతులు చనిపోతున్నారు. ఇంతవరకు కరోనా టైంలో చేసాం, ఇంతవరకు కవులు లేవు, ఎక్కడ ఒక పని లేదు. ఏమంటే 3 రాజధానులు అన్నారు కానీ అసలు అది ఒక మాట అని వదిలేశాడు. పని చేయటం చేతగాక ఎక్కడ తెలుసుకోక అది ఒక మాట అని వదిలేశారన్నమాట. రాష్ట్రంలో ఈ 3 చోట్ల అభివృద్ధి లేదు, పనులు లేవు, సర్వనాశనం చేసి పెట్టారు. ప్రజలు ఇప్పటికైనా అన్ని గమనిస్తూనే ఉంటారు. ఈ ఒక్క రైతులే కాదండి, ప్రజలు మొత్తాన్ని అంతే చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఇక ఈ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. అమ్మ, ఏం చెప్తారమ్మా? ఈ 4 ఏళ్ల పాటు నానా కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. చెట్లనక, పుట్లనక, వాగులనక, వంకలనక అసెంబ్లీ ముట్టడికి కానీ లేదా అమ్మవారి గుడికి వెళ్ళడం కానీ చేయడం జరిగింది. ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టింది మిమ్మల్ని, అదే సమయంలో అమరావతి కోసం మీరు ఏం చేయబోతున్నారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి కోసం ఈ 4 ఏళ్ళ నుంచి చేసామండి. ఇక జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం కూడా ఇంకా 2 నెలలు అయిపోతుంది. ఆయన ఇవాళ కూడా ఇంకా 3 రాజధానుల్లోనే ఉండ ప్రజెంట్ కూడా.
కాబట్టి ఈ ముఖ్యమంత్రిని తొందరగా దించి అమరావతిని నిర్మించే నాయకుడిని ఎన్నుకోవాలని మేమందరం డిసైడ్ అయ్యామండి. ముఖ్యంగా మేము అసలు ఇవన్నీ కాదు, ఎలక్షన్ కోసమే ఎదురు చూస్తున్నామండి. పడలేకపోతున్నాం వీళ్ళ బాధ. మేం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టాగే ఉంది. నువ్వు ఎక్కడా కూడా లేదు, వ్యవస్థలను నీ ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేస్తున్నావు. మిమ్మల్ని కూడా బయటకు వస్తే కొడితే మీకు ఎటు 2 నెలలు అయిపోతుందని ఇవాళ ఈ మాత్రం అన్న జైన్ ఇచ్చాడు, కానీ లేకపోతే ఇది కూడా జైన్ ఇవ్వండి పోండి లోపల. కానీ ఇక్కడ ఒక 100 మంది పోలీసులు మా ముందు పెట్టి మమ్మల్ని వాళ్ళని మేనేజ్ చేస్తాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, వాళ్ళు లోపల కూర్చోవాలి, బయటికి రాకూడదు. కాబట్టి ముఖ్యమంత్రికి ఒకటేనయ్యా, 2 నెలల తర్వాత శుభ్రంగా ఇంట్లో కూర్చుందు, కానీ నువ్వేం చేయాలనుకుంటావో అది ఇంట్లో కూర్చొని చేద్దు కానీ మమ్మల్ని వదిలే. ఇప్పటికి ఎలక్షన్లో నువ్వేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూపిస్తారు. రాయలసీమ బిడ్డవై ఉండి రాయలసీమ వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర పోతానంటున్నావు, అక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు. నీ ఇల్లు 400 కోట్లు, నేను ముందు పోయి ఉండాలి. చంద్రబాబు గారు రేపు గెలుస్తారో లేదో ముందు నేను పోవాలి, నేను ఓడిపోతానో కానీ అని చెప్పేసి ఉంది. ముందెళ్ళి కాపురం పెట్టాలని నిన్న కూడా 8 పోతా 7 పోతా ఈ రకంగా పోయే పనిలోనే ఉండాలి 4 ఏళ్ల నుంచి. నువ్వు ఎక్కడ పోయినా తిరిగి మళ్ళీ అమరావతి రావాల్సిందే. నువ్వు అమరావతిలో మళ్ళీ రైతుల మొహాలు చూడాల్సిందే. ఈ 2 నెలలు అయినా సరే నిన్న కూడా కేబినెట్ మీటింగ్ పెట్టాడు, మా ముందుగానే పోతున్నాడు. కనీసం అయిపోతుంది లేని రైతులను పలకరిద్దామని ఉందండి ముఖ్యమంత్రికి. అయిపోతుందిలే ఒక్క మాట వాళ్ళతో అని ఒక్కసారి అన్నా నువ్వు అన్నావా? కాబట్టి నిన్ను అసలు ముఖ్యమంత్రి అనకూడదు. పోయిన ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ, నీకు మాత్రం NET+ కేటగిరీ, ఇంకా అదే పెట్టుకొని తిరుగుతున్నావు. నేను అనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా రైతులు ముందుండి నిన్ను దించడానికే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతామని కూడా మేము మనవి చేసుకుంటున్నామండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. 2 మహాపాదయాత్రలు చేశారు అమరావతి కోసం, అప్పటికి కూడా ఇంకా 3 రాజధానులు అంటాడు ముఖ్యమంత్రి, ఏం చెప్తారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్ని చేసినా కానీ బుద్ధి జ్ఞానం అంటూ లేదండి. ఎట్లాగైనా సరే నేను సీఎం అయ్యాను, నేను నా పదవి నేను ఎక్కించుకున్నాను అని తప్పితే ప్రజలకు చేద్దాం అనుకున్నది కానీ, ప్రజలకు రైతులు చేసింది కానీ, పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికి సుఖం లేదు. ఈ ముఖ్యమంత్రి వల్ల ఏం ఉపయోగం లేదు. పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి ఏమో చదువుకోవడానికి చేయడానికి ఫ్యాక్టరీలకు ఇండస్ట్రీస్ లేవు. రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకునేది లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఎవరికైనా న్యాయం చేసింది ఆయన? రైతులకు ఎవరు న్యాయం చేశాడా? ఉద్యోగస్తులకు న్యాయం చేశాడా? విద్యార్థులకు న్యాయం చేశాడా? ఎవరికి న్యాయం చేశాడు ఆయన? అసలు దళితులకు లేదు, మరి ముస్లింలకు లేదు, మైనారిటీ వర్గాలకు లేదు, ఎవరికి లేదు. అసలు కులం లేదు, మతం లేదు, అసలు ఎవరికి లేదు. రెడ్లు అని చెప్పుకుంటున్నాడు, ఆ రెడ్లు వాళ్ళకు కూడా లేదు ఆఖరికి. ఏంటండి అసలు ఆయన చేసిన ముఖ్యమంత్రిగా వచ్చి ఏం చేశాడు ఆయన? ముఖ్యమంత్రిగా వచ్చి నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను వయసు వాడిని, నేను 40 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యాను గొప్పగా చెప్పుకున్నాడు. కానీ వచ్చి నాలుగు ఎప్పుడు పోతాడా అని ఈ ముఖ్యమంత్రి మాకొద్దు బాబోయ్ అని ప్రతి వాడు దండం పెట్టుకోవడమే కానీ నాకు వచ్చి న్యాయం చేశాడు, దీనివల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల నాకు ఉపయోగం జరిగింది అనేవాడు ఒక్కరు కూడా లేరు. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఆయనకు తప్పితే. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి నేను దోసుకుందాం, ఇది చేసుకుందాం, 3 రాజధానులు పెడతాను, అక్కడ చేసుకున్నాను, ఆయన పొలాలు బాగుపడటానికి, ఆయన ఉండ సొమ్ముని వృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు తప్పితే బయట ఉపయోగం లేదు. కాకపోతే ఈసారి అయినా సరే జనాలు ఎన్నుకోనేది జాగ్రత్తగా ఎన్నుకోండి. మన ముఖ్యమంత్రి ఎలాంటి వాడో ఒకసారి ఛాన్స్ అని ఎట్లా మనం ఎలా 10 ఏళ్ళు 30 ఏళ్ళు వెనపడిపోయాము. ఈసారి అయినా సరే మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. మనం భవిష్యత్తుని బాగు చేసే వాళ్ళని, పిల్లలకి భవిష్యత్తు వాళ్ళకి బాగుపడే ఉద్యోగం చేసే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. అమ్మ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని నిరూపించుకుంటా అన్నాడు. 3 రాజధానులు చెప్పి 4 ఏళ్ళు అయింది, ఏం చెప్తారు? ఇప్పుడు చివరిలో ప్రోగ్రాం పెట్టాడు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆడుదాం ఆంధ్ర అని క్లైమాక్స్ లో పేరు పెట్టినట్టుంది. ఫస్ట్ నుంచి ముఖ్యమంత్రి పదవి ఎక్కిన దగ్గర నుంచి ఆంధ్రాని ఆడుతానే ఉన్నాడు, అమరావతిని ఆడుతానే ఉన్నాడు. అదే విధంగా అమరావతి 29 గ్రామాలకు సంబంధించిన సమస్య అనుకొని ఒక గిల్లాడు. ఆ గిల్లే ఆయన పీఠాన్ని దించడానికి ముందుకొచ్చే విధంగా ఉపయోగపడింది. ఏ రోజైతే అమరావతి మీద విషం చిమ్మాడో ఆ విషం అనేది మా మీద అమృతం లాగా తయారైంది. అది ఎలాగంటే అమరావతికి మేము భూములు ఎలా ఇచ్చామో ఏం చేసామనేది ఎవరికి తెలియలా. రాష్ట్ర వ్యాప్తంగా మేము భూములు ఇచ్చి డబ్బులు తీసుకున్నాం అనుకుంటున్నారు. అది కాదు, మేము ఇట్లా త్యాగం చేశామని మా త్యాగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపం ఇప్పుడు అంటున్నాడు ప్రెస్ మీట్ లో మరి 3 నెలలు మాత్రమే అంటున్నాడు. నిజంగా తన తప్పు తనే ఒప్పుకుంటున్నాడు. ఈ 3 నెలలు పాపం సీఎం గా చేసి తొందరగా ఇంటికి పంపించడానికి అమరావతి రైతులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు.
నువ్వు చేసిన అరాచకాలకి చరమగీతం పట్టడానికి అతి తొందరలోనే ఉంది బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఆస్తుల పరిరక్షణ కోసం దళిత జేఏసీ కృషి చేసింది. ఒకవైపు అమరావతి విషయంలో ఏంటి ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉంది, మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకటండి, 4 సంవత్సరాలుగా అమరావతి ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే నిర్ణయం తీసుకోవటం వలన జరిగినటువంటి ఉపయోగం ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని నిర్ణయం తీసుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కలిగినటువంటి లాభాలేంటి? ఎవరన్నా నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? లేదండి. దేశంలోనే నిరుద్యోగంలో ఫస్ట్ ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్. అలాగే కూలీలకి ఏమైనా ఉపాధి దొరికిందా? ఇక్కడ ఏమైనా ఉపాధి అవకాశాలు కలిగినాయా? ఉపాధి కూడా లేవండి. మరి ఏమి లాభాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులని తెలియటం వలన? ఏమైనా కంపెనీలు ఏమైనా వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి? కంపెనీలు ఏమైనా వచ్చినాయా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి పెట్టిన వాళ్ళు లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అతను తీసుకున్నటువంటి మూర్ఖపు నిర్ణయం, ఇది తొగ్లక్ నిర్ణయం అంటారు. ఈ తొగ్లక్ నిర్ణయం వల్ల ప్రజలందరూ నష్టపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు. ఆ నష్టాల్లో ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే అప్పులు కుప్పగా మారింది. అందుకోసమే ఇక అమరావతి రైతులుగా దళితులుగా మేమందరం కూడా మేము ఒకటే నిర్ణయించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలి. ఇదే మా నినాదం. రేపు రాబోయే ఎన్నికల్లో అమరావతి దళితులుగా రైతులుగా మేమందరం కూడా మాకు జరిగినటువంటి అన్యాయం ప్రతి నియోజకవర్గంలో తెలియజేసి ఈ ముఖ్యమంత్రికి ముక్కుతాడేస్తామని తెలియజేస్తున్నాం. కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. అమరావతి రాజధాని ఒక కులానికి చెందిందని పదే ప్రచారం చేసే వచ్చారు. మరి ఒక ముస్లిం సోదరుడిగా మీరేం చెప్తారు అమరావతి రాజధాని విషయం? ముందుగా అమరావతి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నానండి. వారి మరణం ఊరికే పోదు, వారి త్యాగం ఊరికే పోదని నా కుటుంబంలో అమరావతి నిర్ణయం పట్ల మా అన్నని కోల్పోయినటువంటి బాధతో చెబుతా ఉన్నా. అమరావతిని నాశనం చేయాలని ముఖ్యమంత్రి ఏదైతే సాకులు చెప్పాడో ఆ సాకుల్లో ప్రధానమైంది ఇది కమ్మ రాజధాని. కళ్ళు తెరువు ముఖ్యమంత్రి. నీవు గెలిపించుకున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి ఏ కులానికి ఏ మతానికి చెందో నీకన్నీ తెలుసు. విషం చిమ్మటం, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, కులం మతాల మధ్య ఒక విధమైనటువంటి తారతమ్యాన్ని సృష్టించి పరిపాలన ఎక్కించుకోవాలనేటువంటి ధర్మంతో ముందుకొచ్చావు. ఇది చెల్లదు. నేను ఎవరిని ఒక ముస్లిం మైనారిటీ, నా కుటుంబంలో ఒక అన్నని కోల్పోయాను నీ నిర్ణయం వల్ల. మా త్యాగాలు ఊరికే పోవు, నీ పతనం ఊరికే పోదు. నువ్వు వేసినటువంటి ఈ మచ్చ నిజం కాదని చెప్పేసి రాబోయే కాలంలో మా ముస్లిం మైనారిటీలు దళితులు నిర్ణయించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. జై అమరావతి. అమరావతి దళిత మహిళగా మీరేం చెబుతారమ్మా రాజధాని విషయంలో? జై అమరావతి, బిల్డ్ అమరావతి. అమరావతి ఉద్యమ అలుపెరగని పోరాటం 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను. 4 సంవత్సరాలుగా మేము పొలాలు ఇచ్చిన నేరానికి లక్షణం రోడ్డును పడి 4 సంవత్సరాలుగా రోడ్డును పడి ఏడుస్తున్నామండి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి మా రైతుల దగ్గర పొలాలు తీసుకుని మాకు చేసింది ఏమీ లేదు. నేను ఇక్కడే ఉంటాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను. గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళేది ఇల్లు కట్టుకోలేదు. నేనైతే ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండి మీ సమస్యలన్నీ పట్టించుకుని చూస్తానని చెప్పి ప్రజలకు నమ్మించి మోసం చేశాడు. ప్రజలకి, దళిత మహిళలకి, మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి అంతా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అని చెప్పి ఎస్సీలతో బీసీలతో దళిత మహిళలే ఓట్లేసి గెలిపించారండి శ్రీదేవి గారిని. అలాంటి దళితులకి మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. దళితులకు వచ్చే 27 పథకాల కాడ మాకు రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఎలాంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని. మొత్తం మీద రాజధాని అమరావతి విషయంలో రైతులు, మహిళలు, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది. అందుకే 4 ఏళ్లుగా తమ పోరాటం కొనసాగుతుంది. ఇక్కడైనా ముఖ్యమంత్రి అమరావతి విషయంలో తన మనసు మార్చుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రిని దించేసి అమరావతి నిర్మాణం చేపట్టే వారికే తమ మద్దతు ఇస్తామని కూడా రైతులందరూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది.